టీసీఎస్లో 6 అంకెల జీతం, ఐఐటి ఖరగ్పూర్లో ఎంబీఏ, హెచ్పీసీఎల్లో ఉన్నత ఉద్యోగం. అవేవీ సంతృప్తినివ్వలేదు అతడికి. గ్రీన్ ఎనర్జీ రంగంపై ఆసక్తితో లగ్జరీ లైఫ్ని వదులుకున్నాడు. సోలార్ విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు, క్షేత్రస్థాయి ఏజెంట్లకు మధ్య ఉన్న సాంకేతిక లోపాన్ని గమనించి ఆ గ్యాప్ను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సోలార్ రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే ఆలోచనతో రెంజీ అనే స్టార్టప్ను స్థాపించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రెన్యూవర్గా మారిన హైదరాబాద్కు చెందిన మణికంఠ స్ఫూర్తిదాయక ప్రయాణం అతడి మాటల్లోనే విందా. ప్రస్తుతము విద్యుత్ వినియోగం చాలా పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి మాత్రం సంప్రదాయ మార్గాల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తుంది. అయితే కేంద్రం ఈ విషయాన్ని గుర్తించి గత కొన్నేళ్లుగా కూడా సోలార్ లేదా పవన విద్యుత్ పైన ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పి కూడా లక్ష్యాలను నిర్దేశించుకుంది. కానీ ఆ మేరకు లక్ష్యాలను రీచ్ కాలేకపోతుంది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి రెంజీ కంపెనీ స్థాపించారు మణికంఠ ఆకుల. అయితే ఈ రెంజీ కంపెనీ స్థాపించడం గల కారణాలు ఏంటి, ప్రస్తుతం వాళ్ళ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మణికంఠ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. నమస్కారం సార్. సార్, ప్రస్తుతం రెంజీ కంపెనీ స్థాపించారు కదా, ముఖ్యంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికే మీరు ఈ కంపెనీని స్థాపించారు. అంటే ఏంటి సార్, అంటే అదే కంపెనీ స్థాపించాలని ఎందుకు అనుకున్నారు? కేంద్రం నుంచి తోడ్పాటు ఏ విధంగా ఉంది మీకు? నేను ఐఐటి ఖరగ్పూర్లో చదివిన తర్వాత హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ముఖ్యంగా చూస్తే మనకి 2 types ఆఫ్ ఎనర్జీ ఉన్నాయి. ఒకటి కోల్ అండ్ ఇంకొకటి ఆయిల్. సో ఆయిల్ కంపెనీలో వర్క్ చేసిన తర్వాత ఒక 4 years అర్థమైంది ఎనర్జీ నీడ్ ఎట్లా ఉంది అండ్ అక్రాస్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. నేను ఫ్యూచర్ ఎనర్జీ ఏంటి, మనం ఎన్ని ఇయర్స్ ఇంకా కంట్రీ డిపెండెంట్ ఉన్న ఆలోచనతో ఈ సోలార్ ఫ్యూచర్ ఎనర్జీలో ఉండాలి కంపేర్ టు, బికాస్ కోల్ అండ్ ఆయిల్ అనేది ఇంకా ఫ్యూచర్లో అనేది తగ్గుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనే ఆలోచనతో రెన్యూబుల్ ఎనర్జీలో కంపల్సరీ ఉండాలి, ఆ కంపెనీ స్టార్ట్ చేయాలని హెచ్పిసిఎల్ నుంచి రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ దిస్ కంపెనీ ఇన్ 2022. రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది అక్రాస్ వరల్డ్ ఆల్మోస్ట్ 5,000+ గిగావాట్ ఉంది. దాంట్లో ఇండియా ఇంకా స్టిల్ రీసెంట్లీ 250 గిగావాట్ మాత్రమే చేసింది. బికాస్ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా 500 గిగావాట్ 2030 కల్లా రీచ్ అవ్వాలి అని ఒక అంబిషియస్ గోల్ పెట్టారు. ఆల్రెడీ మనము 2026కి ఎంతైతే ఉండాలో దాన్ని క్రాస్ చేసాం. ఇప్పుడు ఓవరాల్గా స్పెషలీ సోలార్లో చూస్తే మళ్ళీ రెన్యూబుల్ అంటేనే ఫస్ట్ సోలార్. బికాస్ సోలార్ ఇండియా ల్యాండ్స్కేప్ ప్రకారంగా కానీ మన ఎంటైర్ ద లొకేషన్ ఆర్ జాగ్రఫీ పరంగా ఇండియా సోలార్కి చాలా ఫీజిబుల్. అండ్ ఫ్యూచర్ ఎనర్జీ ఏదైతే అనుకుంటున్నామో సోలార్ కానివ్వండి, ఈవీ కానివ్వండి, హైడ్రోజన్ కానివ్వండి, అన్నీ కూడా సోలార్ మీద డిపెండెంటే. మనము ఎనర్జీ డిపెండెంట్ నుంచి ఎనర్జీ ఇండిపెండెంట్ అవ్వాలి అనే ఒక ఆలోచనతోని నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అవును సార్, అది మీరు అన్నారు ఇందాక. అంటే ఇండస్ట్రీస్ ఆశించిన మేరనే అవి దాన్ని ఓన్ చేసుకున్నాయి కంపెనీస్. కానీ ఇండివిజువల్గా ఎట్లా ఉంది సార్? ఎందుకంటే సగటు భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు జనాభాలో. ఇండస్ట్రియల్ ఓన్ చేసుకున్నప్పటికీ డొమెస్టిక్ పరంగా సోలార్ కన్జంప్షన్ ఏ విధంగా ఉంది, వినియోగం? కమర్షియల్ ఇండస్ట్రీలు ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది. బిగ్ కంపెనీస్ అన్నీ కూడా సోలార్ ఇన్స్టలేషన్ చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు. కానీ రెసిడెన్షియల్కి వచ్చేసరికి రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇది ఒక పెద్ద ఇష్యూ. బట్ యాక్చువల్గా ఎక్కడ నీడ్ ఉందంటే రెసిడెన్షియల్ సెగ్మెంట్లోనే నీడ్ ఉంది. బికాజ్ ఏ ఎనర్జీ అయినా సరే అల్టిమేట్గా ఒక నార్మల్ హౌస్ హోల్డ్కి ఒకవేళ యూజ్ అవ్వకపోతే ఆ పాలసీ వేస్ట్ అవుతుంది. సో అందుకే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ పిఎం సూర్య గారి యోజన, ముఫ్త్ బిజ్లీ యోజన అని ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. సో 1 కోటి ఇళ్ళకి సోలార్ చేయాలని 78,000 సబ్సిడీ, అంటే ఒక నార్మల్ 3 కిలోవాట్ అనేది ప్రతి ఇంటికి నార్మల్ 3 కిలోవాట్ పెట్టుకుంటాము. 3 కిలోవాట్కి 2 లక్షలు ఖర్చు అవుతే దాంట్లో 78,000 ఆల్మోస్ట్ 40% వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అది కూడా మీటర్ ఇన్స్టాల్ కమిషన్ అయిన వెంటనే ఒక విత్ ఇన్ 15 to 20 days లోపు ఓనర్కి డైరెక్ట్ హౌస్ హోల్డ్ ఆ ఓనర్కి డైరెక్ట్ అకౌంట్లోకి అమౌంట్ వచ్చేలాగా ఇంత ఎక్కడ కూడా వరల్డ్లో లేదు ఇట్లాంటి స్కీమ్. ఆ స్కీమ్ తీసుకొచ్చి గవర్నమెంట్ పుష్ చేసినా కూడా ఓన్లీ ఇప్పటి వరకు 31 లక్షల ఇల్లు మాత్రమే సోలార్ అయ్యాయి. ఓవరాల్గా ఇండియా చూస్తే మనం 29 crore ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి ఓవరాల్గా. దాంట్లో 10 కోట్ల ఇల్లులు సోలార్కి ఫీజిబుల్ అని చెప్తారు. 10 కోట్ల ఇల్లులు సోలార్ ఫీజిబుల్ ఉన్నప్పుడు ఓవరాల్ ఇండియాలో ఇప్పటివరకు ఐ థింక్ నిన్న డేటా ప్రకారం 33 లక్షలు అయ్యాయి అంతే. 1 కోటి ఇల్లులకు స్కీమ్ ఉంది, సబ్సిడీ ఉంది, 10 కోట్ల ఇల్లులు ఉన్నాయి, కానీ చూస్తే 33 లక్షలే అవుతున్నాయి. ఎందుకు అనే దగ్గరే మా రెంజీ అనేది స్థాపించడం జరిగింది. రీసెంట్లీ కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినట్టు మొన్న ఏదైతే క్రైసిస్ జరిగిందో, వార్ ఏదైతే మిడిల్ ఈస్ట్ లో జరుగుతుందో,
దాని తర్వాత లాస్ట్ 1 month నుంచి ఈవీ కార్స్ అనేవి ఆల్మోస్ట్ 400-500% ఇంక్రీజ్ అయింది సేల్స్. అందరూ కూడా ఈవీకి వెళ్తున్నారు, ఎందుకంటే ఫ్యూయల్ ఏమవుతుందో ఈ క్రైసిస్ అని దాన్ని బట్టి. మరి ఈవీ సరే అందరు తీసుకుంటున్నారా, మళ్ళీ ఆ కరెంట్ ఎక్కడి నుంచి రావాలి, ప్రొడక్షన్ ఎక్కడి నుంచి, డిమాండ్ ఇంక్రీజ్ అయితే మనం థర్మల్ అంత కెపాసిటీ ఉందా? సో ఈ అంశం పైన చాలా మంది ఇప్పుడు ఓకే మరి నాకు ఈవీతోని కన్సంప్షన్ ఒకేసారి పెరుగుతుంది, నేను సోలార్ పెట్టుకోవచ్చా అనే ఆలోచన ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే మేము ఈ లాస్ట్ 3-4 years నుంచే ఇది ఆలోచించి ఫ్యూచర్ ఈవీ అయినా సరే ఆర్ హైడ్రోజన్ అయినా సరే కంపల్సరీ సోలార్ కావాలి అని, ప్రతి ఇంటికి సోలార్ ఎట్లా చేర్చాలి, కోటి ఇళ్ళకి మనకు సబ్సిడీ అనౌన్స్ చేసినప్పుడు అంతే కోటి మంది దానికంటే పైన చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు కూడా. అందుకే మన ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా మన్ కీ బాత్ లో కానీ ఇక్కడ చెప్పారు, నేను కోటి ఇళ్ళకి స్కీమ్ అనౌన్స్ చేసిన వెంటనే within 6 months లోనే కోటి మంది వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఎందుకు 33 lakhs వరకు, 33 లక్షల వరకు ఎందుకు మనం ఆగిపోవాల్సి వచ్చింది అంటే, కానీ ఇండియాకి ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉంది, ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం. ఎగ్జిక్యూషన్ అంటే ఇన్స్టాల్ చేయలేకపోతున్నాం, ఇన్స్టాల్ చేసిన తర్వాత మీటర్ పెట్టలేకపోతున్నాం, మీటర్ పెట్టిన తర్వాత సబ్సిడీ ఇప్పించలేకపోతున్నాం. ఇది ఇంత పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు కస్టమర్స్ ఒకవేళ ఏదన్నా ఇబ్బంది పడితే ఎగ్జిక్యూషన్ లో సరిగ్గా అది పెట్టుకున్న తర్వాత కూడా బిల్ తగ్గకపోతే నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ని ఎట్లా మనము స్ట్రీమ్ లైన్ చేయవచ్చు, వెండర్స్ ని ఎట్లా మనం అప్ స్కిల్ చేయవచ్చు, అల్టిమేట్ గా కస్టమర్స్ ఎట్లా బెనిఫిట్ అవ్వాలి, కోటి ఇల్లులు వెంటనే సోలార్ అయ్యేలాగా మేము ఎట్లా కాంట్రిబ్యూట్ చేయవచ్చు అనే ఆలోచన స్టార్ట్. అంటే రెంజీ ఏం చేస్తుంది సార్ ఇన్స్టాలేషన్ లో, ఈ మీ సంస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక ఇంటి పైన సోలార్ పెట్టాలంటే చాలా స్టెప్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ థింగ్ సోలార్ కి చేయాల్సింది అంటే సైట్ విజిట్. సో సైట్ విజిట్ చేయాలి, తర్వాత ఒక ఆర్డర్ కన్వర్ట్ చేయాలంటే కస్టమర్స్ 90% మార్కెట్లో అందరు లోన్కి వెళ్తున్నారు, ఎవరు కూడా క్యాష్ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అందరు ఆలోచన ఏముందంటే కరెంట్ బిల్ కట్టేదేదో ఈఎంఐ కడతాను, నాకు 5 ఏళ్లలో కరెంట్ బిల్ ఈఎంఐ అయిపోతుంది, అప్పటి నుంచి నెక్స్ట్ 20 ఏళ్ళు, ఎందుకంటే సోలార్ అనేది 25 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 20 ఏళ్ళు నాకు బెనిఫిట్ ఉంటుంది, పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ వస్తుంది అన్న ఆలోచనతో ఉన్నారు. సో ఒక్కసారి ఆ లోన్ క్యాష్ ద్వారా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఆపరేషన్స్లో ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం, తర్వాత మెటీరియల్ ప్రొక్యూర్ చేయాలి, మళ్ళీ డిస్పాచ్ చేస్తాం, కస్టమర్ ఇంటికి పంపించాలి, తర్వాత ఇన్స్టాల్ చేస్తాం. సోలార్ మొత్తం మా టెక్నికల్ టీమ్ వచ్చి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసి మీటర్ పెట్టాలి, తర్వాత సబ్సిడీ ఇప్పించాలి, సబ్సిడీ ఇప్పించిన తర్వాత సర్వీస్ ఇవ్వాలి. మల్టిపుల్ స్టెప్స్, ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తీసుకుని ఏసీ కొన్నామా ఒక స్టెప్ లో సర్వీస్ చేస్తాం అంతే, ఇన్స్టాల్ చేసామా. బట్ ఇన్ని స్టెప్స్ అనేది దీంట్లో లేదు, సోలార్ ఒకటే యూనిక్ కాబట్టి దీంట్లో మల్టిపుల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ రెంజీ ఏం చేస్తుందంటే, మేము వన్ ఆఫ్ ద వెండర్స్ లాగా వర్క్ చేసాము, మేము యాజ్ అ కంపెనీ ఒక 200 to 250 ప్రాజెక్ట్స్ ఎవ్రీ మంత్ చేస్తే ఈ చిన్న వెండర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 7 to 8 మాత్రమే చేస్తారు యావరేజ్. ఎందుకు 7 to 8 అంటే, చిన్న వెండర్స్ హార్డ్లీ 5 to 6 members ఉన్న టీమ్ వాళ్ళు ఇన్ని స్టెప్స్ చేయాలంటే 7 or 8 ప్రాజెక్టులు అంటే ఎక్కువ చేయలేకపోతున్నారు ఈ మల్టిపుల్ ఆపరేషన్స్ వల్ల. సో ఇది అర్థం చేసుకొని వెండర్స్ తో పోటీ పడకుండా వెండర్స్ తో పాటు వర్క్ చేస్తే ఓవరాల్ గా కస్టమర్స్ బెనిఫిట్ అవుతారు అండ్ ఓవరాల్ ఈకో సిస్టమ్ బెనిఫిట్ అవుతుంది అండ్ గవర్నమెంట్ కూడా అప్రిషియేట్ చేస్తుంది అనే ఆలోచనతో రెంజీ స్టార్ట్ చేసాం. రెంజీ ఏంటంటే ఈ చిన్న వెండర్లు 90% వెండర్లు అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఓన్లీ సేల్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తే ఆపరేషన్స్ అన్ని రెంజీ చూసుకునేలాగా ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది, ఈ ఆలోచన రావడం జరిగింది. మీరు రెంజీ 2022 ఆ టైంలో స్థాపించానంటున్నారు, అప్పుడు ఏ విధంగా ఉండే, ప్రస్తుతం మీరు ఎంతమందికి, అంటే ఎంతమంది ఎంప్లాయీస్ స్టార్ట్ అయింది, ప్రస్తుతం ఎంతమంది ఎంప్లాయీస్తో ఉంది, ఏ విధంగా రెస్పాన్స్ ఉంది మీకు అంటే ఫీల్డ్ లెవెల్లో? సో ఫస్ట్ యాజ్ అ మెన్షన్ పేరెంట్ కంపెనీ ఆస్మియం ఎనర్జీతో స్టార్ట్ చేసినప్పుడు మనం లాస్ట్ 3 yearsలో ఆల్మోస్ట్ 3,000కు పైగా ఇన్స్టాలేషన్ చేసాము, రెసిడెన్షియల్లో, కమర్షియల్లో, మేజర్గా రెసిడెన్షియల్. అంటే మనం అప్పుడు 7 states చేసాము, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క మార్కెట్, ఒక్కొక్క స్టేట్లో మనకి మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ఇన్ని స్టేట్స్ చూసిన తర్వాత దెన్ అర్థమైంది యాజ్ అ సింగిల్ కంపెనీ లాగా వెళ్తే ఇంతే, బికాస్ అందరు కూడా అన్ని కంపెనీస్ ఇండివిజువల్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి, అందుకే మనం ఇంకా 33 lakhs దగ్గర ఉన్నాం. ఎందుకు ఒక ప్లాట్ఫామ్ లాగా రావద్దు, ఒక ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ లాగా వస్తే ఒక మొబైల్ యాప్ ద్వారా
ఎవ్రీథింగ్ ఎనీ కస్టమర్కి ఏదైనా ఇష్యూ ఉన్నా సరే యాప్ ద్వారా అయిపోవాలి, వెండర్స్ ఇన్స్టాల్ చేయాలి అన్న యాప్ ద్వారా అయిపోవాలి, రేపు ఎనీథింగ్ రేపు సర్వీస్ ఉన్నా కూడా యాప్ ద్వారా అయిపోవాలని ఒక ఆలోచనతో రెంజీ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్ 3 years ఆస్మియం ఎనర్జీలో వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మా టీమ్ 190 to 200 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. సార్, ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఎనర్జీ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది అంటే సంప్రదాయ విధానంలోనే ఎక్కువగా ఇప్పటికీ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది మనం చూస్తున్నాం కదా, అంటే దానికి సంబంధించిన క్యాల్కులేషన్ ఏంటి? 500 gigawatt అనేది మన టార్గెట్. దానికి ఆల్రెడీ ఇంకొక 250 gigawatt అయితే రీచ్ అవ్వాలో దానిలో మోర్ దెన్ 300 gigawatt ఆల్రెడీ ఇన్స్టలేషన్ స్టేజ్లో ఉండడం కానీ ఆల్రెడీ అప్రూవ్డ్ స్టేజ్లో ఆల్రెడీ ఉంది. ప్లస్ థర్మల్ ప్రొడక్షన్కి వచ్చేసరికి థర్మల్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ దాటేసాం మనం రెన్యూబుల్ ఎనర్జీలో. సో వెరీ సూన్ ఐ థింక్ అది 2030 ఆర్ మోర్ దెన్ దాట్ మనది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారి ప్లాన్ మనకి ఎంతైతే థర్మల్ రిక్వైర్మెంట్ ఉందో అది మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ ద్వారానే అవ్వాలి అన్నట్టు క్లియర్గా ఉంది. బట్ ఎప్పటికప్పుడు అంటే మనకి ఇప్పుడు రైట్ నో ఉన్న థర్మల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆ రిక్వైర్మెంట్ బట్టి రెన్యూబుల్ ఎనర్జీ చేస్తాము. బట్ ఇయర్ ఆన్ ఇయర్ మన జనాభా పెరుగుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ మన కన్జంప్షన్ పెరుగుతుంది. సడన్గా ఈవీ పుష్ రావడం వల్ల ఈవీ కన్జంప్షన్తో కూడా చాలా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరుగుతుంది. మరి పెరిగే దాని గురించి ఎట్లా అంటే కంపల్సరీ ప్రతి ఇంటికి ఉండాల్సిందే సోలార్ అండ్ ఈవీకి తగ్గట్టు కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దీన్ని బెనిఫిట్ పొందాలి అంటే బ్యాటరీస్ ఇన్స్టాలేషన్ కూడా చాలా క్రూషియల్ అవ్వబోతుంది. 3 kilowatts సంబంధించినది ఇన్స్టాల్ చేసుకుంటాను నా ఇంట్లో. కానీ నాకు అంతకంటే ప్రొడక్షన్ అంటే నా వినియోగం కంటే కూడా ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో విద్యుత్తును మార్పిడి చేసుకోవడం లేదంటే నా నుంచి నేను సేల్ చేయడం అటువంటిది కూడా అవకాశం ఉంటుందా? దానికి సంబంధించి రెంజీ ఏమన్నా పార్ట్నర్ ఉంది అందులో? రెంజీ నెక్స్ట్ 30 ఏళ్ళు ఆలోచించి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 30 ఏళ్ళలో ఎలక్ట్రిసిటీ ఓవరాల్ డిమాండ్ బట్టి అండ్ ఏవైతే మార్పులు రాబోతున్నాయో అవన్నిటిని క్యాప్చర్ చేసి మనం స్టార్ట్ చేస్తాం. సో సోలార్ అనేది ఇంతకు ముందు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మనకి పెట్టే మీటర్ ఇంపోర్ట్ చేయవచ్చు, ఎక్స్పోర్ట్ చేయవచ్చు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం సోలార్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం డిఫరెంట్ స్టేజెస్లో వాడతాం. సపోజ్ మార్నింగ్ మనము ఆఫీస్కి మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళే వరకు ఇంటి నుంచి బయటికి వెళ్ళే వరకు మన కన్జంప్షన్ మనం వాడకం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి 9-10 o'clock తర్వాత మనం అందరం ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడకం చాలా తగ్గుద్ది. అంటే ఏంటి సోలార్ ఏమో బట్ మార్నింగ్ 10 గంటల నుంచి జనరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. మరి 10 నుంచి సోలార్ ఏమో జనరేట్ చేస్తుంది బట్ మనమేమో వాడట్లేదు. ఇదంతా ఏం చేస్తున్నాం, గ్రిడ్కి పంపిస్తున్నాం. మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత అందరం ఇంటికి రావడం స్టార్ట్ చేస్తాం. కానీ ఈవినింగ్ 5 నుంచి సోలార్ అనేది తగ్గుతుంది జనరేషన్. మరి 5 తర్వాత మనం మళ్ళీ గ్రిడ్ నుంచి అడుగుతున్నాం. సో ఈ అప్ అండ్ డౌన్ వల్ల చాలా వరకు గ్రిడ్ సపోర్ట్ ఇస్ ఇంపార్టెంట్. మరి సోలార్ ఇంతమంది ఒకేసారి 10 కోటి మంది పెట్టుకున్న తర్వాత ఇంత గ్రిడ్కి పంపిస్తే గ్రిడ్ అంతా సపోర్ట్ చేయగలుగుతుంది. సపోర్ట్ చేయలేనప్పుడు ఎట్లా? ఈ అంశం మీద ఆల్రెడీ గవర్నమెంట్స్ కూడా ఆలోచించి వెరీ సూన్ బ్యాటరీ కూడా మ్యాండేటరీ చేయబోతుంది. తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ ఇండియాలో రాబోతుంది ఏంటి అంటే పియర్ టు పియర్ ఎనర్జీ ట్రేడింగ్ అని. మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 29 కోట్ల ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి, అంతమంది పవర్ వాడుతున్నారు. 10 కోట్ల మంది సోలార్ పెట్టవచ్చు. ఇది ఆల్రెడీ ఆర్ఈసీ మనకి నోడల్ ఏజెన్సీ లాగా ఉంది. ఆర్ఈసీ లిమిటెడ్ ఆల్రెడీ ఢిల్లీ అండ్ యూపీలో ఒక పైలట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. నెక్స్ట్ పైలట్ ఏపీ అండ్ వీటిలో చేయబోతున్న ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్లో. సో ఎట్లయితే యూపీఐ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత గూగుల్ పే, ఫోన్పే లాంటి కంపెనీస్ ముందుకు వచ్చి మనకి పేమెంట్ ట్రాన్స్ఫర్ని ఎనేబుల్ చేశారో, మనం పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసేలాగా ఎట్లయితే తోడ్పడిందో సిమిలర్గా ఇండియా ఎనర్జీ స్టాక్ అనేది గవర్నమెంట్ తీసుకొస్తుంది. ప్రైవేట్ కంపెనీస్ ముందుకు రావాలి, సోలార్ పెట్టే కంపెనీస్ ముందుకు రావాలి. సో అప్పుడే వచ్చి దెన్ ఇండియా ఎనర్జీ స్టాక్ యూజ్ చేసి ఒక్క హౌస్ హోల్డ్ నుంచి ఇంకో హౌస్ హోల్డ్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసేలాగా హెల్ప్ చేస్తారు. సో అందుకే రెంజీ ఫస్ట్ ఉండాలి కంట్రీలో అని మనం ఆలోచించి టీం అందరితో డిస్కస్ చేసి దెన్ ఇది లాంచ్ చేయడం జరిగింది రీసెంట్లీ. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం సోలార్ విద్యుత్ యొక్క ప్రాధాన్యం ఎంతో పెరిగింది. అది ప్రతి ఒక్క గృహానికి కూడా చేరే విధంగా ఆ లక్ష్యాలను నిర్దేశించుకునే రెంజీ పనిచేస్తుందని చెప్పి కూడా ఫౌండర్ CEO మణికంఠ ఆకుల చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.